అందరికీ నమస్కారం అండి. ఇలాగా దినోత్సవం సందర్భంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున షాల్స్ పెట్టాం. ఇందులో వచ్చి సీకాకాయ, ఇది ఒకప్పుడు తలకి వాడేవాళ్ళు, ఇప్పుడు షాంపులు వాడుతున్నారు. మళ్ళీ సీకాకాయ వాడితే బాగుంటుందని. అలాగే ఇక్కడ టేకు వచ్చి మంచి టెంబరు, అలాగా సీడ్ బాల్స్ కింద మేము కానీ మర్రి అవి పెట్టామండి. ఈ సీడ్ బాల్స్ అనేవి వర్షాకాలం టైంలో సీడ్ వచ్చి లోపల ఉంటుంది, బాల్స్ గా తయారు చేసి అవి వెళ్ళలేని ప్రదేశం లోయల్లోనూ కొండల్లోనే అవి వేస్తామండి. అది వర్షాకాలంలో మట్టి కరిగిపోయి అది మొక్కలుగా మొలిసి అడవిని బాగా అభివృద్ధి చేయడానికి మంచి అవకాశం అండి. అలాగే కరకండి, కరకొచ్చి మామూలుగా దగ్గు అది వస్తే అందరు హాస్పిటల్కి వెళ్తున్నారు, కానీ కరక అయితే దాన్ని వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుందండి. దీనివల్ల ఏ ఎఫెక్ట్ ఉండదు, అంటే సైడ్ ఎఫెక్ట్లు మందుల వల్ల వస్తాయి తప్ప నేచురల్ లో మంచి ఫలితం ఉంటుంది. అలాగే నల్ల జీడండి, ఇది కూడా ఆయుర్వేదం. ఎక్కడ నొప్పి ఉన్నా కూడా దీన్ని వాడడం వల్ల, వేసుకోవడం వల్ల నొప్పి అనే దగ్గర కొద్ది తాటాకు చిన్నగా వేసి దాన్ని వేడి చేసి అందులో వేస్తే నొప్పి తగ్గుతుంది. ఇది వచ్చి గచ్చకాయ అని గిలకాయలని కూడా అంటారు. ఇది కూడా దీని పప్పు వచ్చి చిన్నపిల్లలు పురుగులు ఉన్న వాళ్ళకి కొంచెం బెల్లం పొడిలా వేస్తే కనుక నులి పురుగులు పోతాయండి. ఇలాగా అడవిలో జరిగే చాలా వాటి వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయండి. మేము పెట్టింది ఇక్కడ కొంచెం అయినప్పటికీ. అలాగే అడ్డాకు, విస్తరాకు, అంటే మోదిగాకులు కూడా పెట్టాము. ఇవి కూడాను భోజనం చేయడానికి మంచి, అంటే ఇప్పుడు వచ్చే ప్లేట్స్లో మనకు ప్లాస్టిక్ అది వేడివేడి అన్నం తినడం వల్ల కరిగిపోయి అది మన కడుపులోకి వెళ్ళిపోతుంది. కానీ ఇలాగ విస్తరణలో తింటే అక్కడ ఉండే పోషకాలతో పాటు మంచి ఆహారాన్ని మనం తీసుకున్న వాళ్ళం అవుతాం, మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునే వాళ్ళం అవుతాం అనమాట. బ్యాంబో అండి, బ్యాంబోతో చాలా వస్తువులు తయారు చేసుకోవచ్చు. అది మంచి అంటే మనం పెంచుకోవడం వల్ల 3 years అన్నట్టుగా మనకు ఆదాయం వస్తుంది, అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతుందండి. అలానే ఇక్కడ ఉచ్చులు కూడా పెట్టామండి. ఆ ఉచ్చులు అంటే వన్యప్రాణుల్ని తీయడానికి చాలా మంది ఈ ఉచ్చులు వేస్తున్నారు. అంటే వన్యప్రాణులు కూడా భూమి మీద మనతో పాటు జీవించే హక్కు ఉంది, అందుకని అవి కూడా వేయకూడదు, అది చట్టరీత్యా నేరం కనుక దాన్ని ఎవరు ప్రోత్సహించకూడదని ఈ విధంగా మేము ఇవి పెట్టామండి. ప్రజల అవగాహన కలగాలని ఇంతటితోనే ముగిస్తున్నాను.